పోలవరానికి సంబంధించి ఎవరి కథలు వాళ్లే నడుపుతున్నారు. వాస్తవంగా రాజశేఖర్ రెడ్డి డిజైన్ చేసినటువంటి పోలవరం పూర్తి చేయడానికి కేంద్రం ఒప్పుకుంది. ఇది చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు 2017లోనే జరిగింది. నేను ఇంతకుముందు కూడా ఆ వీడియోస్ పోస్ట్ చేశాను. 41.5 అడుగుల ఎత్తుకి అన్నటువంటి చంద్రబాబు గారు ఆనాడు మోడీ మీద కోపగించింది, కేంద్ర ప్రభుత్వం మీద ఆగ్రహించింది కూడా అదే. చంద్రబాబు గారు ఏమంటారంటే దాన్ని మరింత ఎక్స్పాండ్ చేసి 45.5 అడుగులకి తీసుకువెళ్తే అప్పుడు మిగతా ఎత్తిపోతల పథకాలకు కూడా వాటర్ వెళ్ళేటట్టు, అందిరి నేవా లాంటి వాటికి నీళ్లు వెళ్ళేటటువంటి విధంగా అడుగులు వేస్తున్నారు ఆయన. ఉత్తరాంధ్రకి అట్లాగా ఇంకొక 2 ఎత్తిపోతల పథకాలు అన్నట్టు. బట్ అది జరిగితే ఎక్కువ ప్రాంతం ముంపుకు గురవుతుంది. ఆ ముంపుకు గురయ్యేటటువంటి వాటిలో ఎక్కువగా ఛత్తీస్గఢ్, ఇటు ఒరిస్సా లాంటివి ఉంటాయి. అప్పుడు వాళ్ళకి పరిహారం కట్టాలి. అది కేంద్ర ప్రభుత్వం బాధ్యత అవుతుంది. కాబట్టి ఆనాడు విభజన చట్టం వచ్చిన రోజున ఏ స్టేజిలో అయితే డిజైన్ చేయబడిందో అదే ఇస్తామని కేంద్రం చెప్తుంది. మనం ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి దాన్ని పెంచేయమని చెప్పి చంద్రబాబు గారు అది ఒప్పుకోలేదు. కేంద్రం 2017లో ఫైనల్గా ఒప్పుకున్నటువంటి దానికి ఇచ్చాక ఆ తర్వాత విడిపోయినప్పుడు దాని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. 2019లో వచ్చినటువంటి అదన్నీ విమర్శలు చేస్తూ వచ్చింది. ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తూ వచ్చి తాము అధికారంలోకి వచ్చాక సేమ్ ప్రాబ్లం అయింది. చివరికి డబ్బులు ఆగిపోయినాయి. ఎందుకని? మీరేమో ఎక్కువ చూపెడుతుంటే మేము ఎట్లా ఇస్తామని కేంద్రం లేదు, ఆ స్టేజ్లోనే ఇవ్వాలి, లేకపోతే నాకు రాజకీయంగా ఇబ్బంది అనేది జగన్మోహన్ రెడ్డి. కేంద్రం మాత్రం దానికే పట్టుబట్టు కూర్చుంది. చివరికి జగన్ కూడా సైలెంట్గా ఒప్పుకుని వచ్చి ఫైనల్గా అది లైన్లోకి తీసుకొచ్చారు. దానికి 55,000 కోట్లు కాకుండా టోటల్గా 35,000 కోట్ల దాకా, అందులో ఇప్పటికి ఇచ్చిన డబ్బులు పోను ఇంకో 12,000 కోట్లు. అప్పుడు చంద్రబాబు కానీ తర్వాత జగన్ కానీ అడిగింది ఏంటి? రాజశేఖర రెడ్డి హయాంలో దాదాపు 6-7 కోట్లు ఖర్చు పెట్టారు, ఆ డబ్బులు కూడా ఇచ్చేసేమని. అట్లాంటిది ఇవ్వమని కేంద్రం తేల్చి చెప్పింది. టోటల్గా 12,000 కోట్లో 13,000 కోట్లో ఆల్రెడీ పే చేసేసింది. అది అవన్నీ నడిచినాయి. ఇప్పుడు అంశం ఏంటంటే తాజాగా సాక్షి హైలైట్ చేసింది, పోలవరానికి సంబంధించినటువంటి కుడి కాల్వ ఎడమ కాల్వ కూడా సామర్థ్యం తక్కువకే కేంద్రం ఒప్పుకుంది. కుడి కాలువ సామర్థ్యం 11,000, ఎడమ కాలువ సామర్థ్యం 8,000 క్యూసెక్కులే. ఈ సామర్థ్యంతో చేసిన పనులకే నిధులు ఇస్తామని కేంద్రం తేల్చెప్పింది. వాస్తవానికి కుడి కాలువ సామర్థ్యం 17,560, ఎడమ కాలువ సామర్థ్యం 17,580 క్యూసెక్కులు. రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహకంతో ఖజానా మీద 4,753 కోట్ల భారం. 2017లో అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి పంపిన DPR 2లో తప్పిదం ఫలితం ఇది అంటూ రాసుకొచ్చింది. మరి 2017లో DPR అట్లుంటే 2019 నుంచి 24 దాకా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? అది ఎందుకు మార్పించుకోవాలా? ఆనాడు జగన్ ఏదైతే ఒప్పుకుని వచ్చారో అదే కదా ఇప్పుడు డబ్బులు ఇస్తోంది. కాబట్టి రాజకీయాలు చేస్తున్నారు ఇక్కడ. వాస్తవంగా అయితే ఆల్రెడీ కాల్వలు పూర్తయిపోయినాయి. ఇప్పుడు మొన్న బుడమేరు వాటర్ దేంట్లోకి పంపించారు? పోలవరం కాలువలోకే కదా. 17,800 క్యూసెక్కులని ఆ రోజున కూడా రాశారు కదా. అంటే అప్పటికే పూర్తయిపోయింది కదా. ఇంక ఇప్పుడు దాంట్లో తగ్గించేది ఏంటి? ఇప్పుడు ఇంకా మధ్యలో కొన్ని ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి కొన్ని చోట్ల కాలువలకి, అది పూర్తి చేయడానికి డబ్బులు అవసరం అవుతుంది. అవి రాష్ట్రం ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది అన్నటువంటి కోణంలో రాశారు. ఓవరాల్గా పోలవరానికి నాటి డిజైన్ని కేంద్రం పర్ఫెక్ట్గా అమలు చేస్తుంది. అయితే ఈలోపు చంద్రబాబు గారు నిన్న ఏంటి, ఆల్రెడీ పోలవరానికి సంబంధించి మొన్న మాట్లాడుకుని 12,500 కోట్ల రూపాయలు తెచ్చామని తెలుగుదేశం అప్పట్లోనేమో జగన్మోహన్ రెడ్డి చెప్పుకున్నారు, మేము ఓకే చేయించుకున్నామని. ఎస్, ఆ రోజున ఓకే అయింది, డబ్బులు ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం అన్నది కేంద్రం. ఇప్పుడు మేము తెప్పించుకున్నామని ఇటు పక్కన తెలుగుదేశం చెప్పుకుంటుంటే వచ్చే డబ్బులేమో నాడు జగన్ వల్ల వచ్చినట్టు, లేదా ఇప్పుడు బాబు వల్ల వచ్చినట్టు. కానీ ఎత్తు ప్రాబ్లం మాత్రం కేంద్ర ప్రభుత్వాన్ని. నాడు తెలుగుదేశం, నేడు వైసీపీ. ఇప్పుడు మరొక వైపున చంద్రబాబు గారు వ్యూహాత్మకంగా బీజేపీ మీదకి తోసేశారు. ఇవాళ ఆంధ్రజ్యోతి రాసుకొచ్చినటువంటి కథనమే అందులో ఉన్నటువంటి విచిత్రమైనది. పరిపూర్ణంగా పోలవరం అంటూ ఇందులో 45.72 మీటర్ల ఎత్తుకి 194.6 TMCల నీళ్లు నిల్వ ఉండేందుకు అనుగుణంగా ఒప్పించండి కేంద్రాన్ని అని అధికారులు కోరారట. అధికారులు ఎవరు చేయడానికి? అక్కడ కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు గారితో అవ్వాల్సినటువంటి పని. కాబట్టి ఇక్కడ ఒప్పుకున్నారు వీళ్ళు కూడా 41.5 దగ్గరే అన్నటువంటి. 45కి కేంద్రం ఒప్పుకోవట్లేదు, దాన్ని ఒత్తిడి చేయండి అని చెప్పారంట. అంటే ప్రస్తుతం పేపర్లలో ఏ పార్టీకి అనుకూలంగా ఆ పార్టీకి వ్యవహారం వార్త రాస్తున్నారు, అసలు విషయాలు డైవర్ట్ అవుతున్నాయి.